ఎన్నికల సమరం ముగిసింది. కానీ ఫలితం తేలడానికి మరో నెలకు పైగా సమయం ఉంది. దీంతో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ సరళిపై ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు జనంలోనూ హైటెన్షన్ నెలకొంది. ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో నగదు పంపిణీ బాగా జరిగింది. అయితే అటు అధికార పార్టీ సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. మరి ఎన్నికల్లో ఓటర్లపై ఆర్థిక శక్తి ప్రభావం చూపిందా? పథకాల ఆకర్షణ పనిచేసిందా? ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో ఏ పార్టీకి ఓటు వేశారన్న దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఓట్ల లెక్కలపై ఆయా పార్టీలు విశ్లేషణల కసరత్తులు చేస్తున్నాయి. మొత్తం మీద పరిస్థితి ఎలా ఉంది? నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు ఏ అంశాలు ప్రభావం చూపాయి? సమీకరణలు ఎవరికి కలిసొస్తాయి అనే అంశాలపై అన్ని పార్టీలు అంతర్గత విశ్లేషణలు చేస్తున్నాయి. గ్రామాలు, పోలింగ్ బూత్ల నుంచి నేతలు అంచనాలు తెప్పించుకుంటున్నారు. ప్రధాన పార్టీల నేతల ఆంతరంగిక సంభాషణలో ముఖ్యంగా ఒక్క అంశంపై కీలకంగా చర్చ జరుగుతోంది. ఓటర్లపై ఆర్థిక శక్తి ప్రభావం చూపిందా, లేకపోతే పథకాల ఆకర్షణ పనిచేసిందా అనే దానిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో విపక్షం కంటే అధికారంలో ఉన్న పార్టీ కొంత ఎక్కువ ఖర్చు పెట్టడం సర్వసాధారణం. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దానికి భిన్నమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల వ్యయంలో అధికార పార్టీని దాటేసిందని క్షేత్రస్థాయిలో చెప్పుకుంటున్నారు. ఎన్నికల ఖర్చులో నేరుగా ఓటర్లకు పంచే డబ్బే అధికంగా ఉంటుంది. ఇందులో ఈసారి అధికార పక్షాన్ని ప్రతిపక్షం వెనక్కు నెట్టేసిందని చెబుతున్నారు. ప్రత్యేకించి కోస్తాలో మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులే ఎక్కువ మందికి ఎక్కువ మొత్తం పంపిణీ చేయగలిగారని సమాచారం. కోస్తా ప్రాంతంలోని 4-5 జిల్లాల్లో తమ అభ్యర్థులకు సకాలంలో ఆర్థిక వనరులను అందించడంలో అధికార పక్షం ఇబ్బంది పడింది. అటు కేంద్రంతోనూ ఇటు పొరుగు రాష్ట్రంతోనూ యుద్ధం చేస్తూ ఉండటం ఆ పార్టీని ఆర్థికంగా ఇక్కట్లలోకి నెట్టింది. అభ్యర్థులే తమ తిప్పలు తాము పడాలని సూచించడంతో అనేక మంది అప్పటికప్పుడు పరుగులు తీసి నిధులు సమకూర్చుకోవటానికి హైరాణ పడ్డారు. ఎక్కువ మంది ఎలాగోలా డబ్బు సేకరించుకున్నా పరిమితంగానే పంపిణీ చేయగలిగారు. ప్రతిపక్ష పార్టీ నేత ముందుగానే 80% ఓటర్లకు ఓటుకు 1500 రూపాయలు చొప్పున పంపిణీ చేశారని, కానీ తాను పోలింగ్కు ముందు రోజు మాత్రమే, అది కూడా కొద్ది మందికి మాత్రమే పంపిణీ చేయించగలిగానని తూర్పుగోదావరి జిల్లాలోని అధికార పార్టీ అభ్యర్థి ఒకరు ఆందోళనగా చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యర్థి ఓటుకు 2000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థి కూడా అంతే మొత్తం ఇవ్వాలి అనే లక్ష్యంతో పంపిణీ మొదలుపెట్టినా చివరికి నిధులు సమకూర్చుకోలేక సగంలోనే చేతులెత్తేశారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు అందరికీ ఓటుకు ఇంత అని పంచేశారు. కొన్ని చోట్ల వాళ్లతో పోటీ పడలేకపోయిన మాట వాస్తవమని అధికార పార్టీకి చెందిన ప్రముఖుడొకరు చెప్పారు. విపక్షంతో పోల్చితే తమ పార్టీ అభ్యర్థులు ఓటర్లకు తక్కువగానే పంచారని, అది కూడా తక్కువ మంది ఓటర్లకే పంచారని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి టీఆర్ఎస్, బీజేపీ బాగా సాయం చేశాయని స్పష్టమైందన్నారు. డబ్బు పంపిణీలో ముందంజలో ఉండటంతోనే విపక్ష శిబిర నేతలు విజయంపై నమ్మకంతో ఉన్నారని విశ్లేషించారు. ఓటర్లకు నేరుగా డబ్బులివ్వటంలో వెనుకబడినప్పటికీ సంక్షేమ పథకాలు తమకు కలిసొస్తాయని టీడీపీ నేతలు ధైర్యంగా ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయటం అధికార పార్టీ నేతల్లో ఆనందాన్ని నింపుతోంది. పథకాల ఆకర్షణ బలంగా పనిచేసిందని విశ్వసిస్తున్నారు. పోలింగ్కు 1-2 రోజుల ముందు డ్వాక్రా మహిళల ఖాతాల్లో 4000 రూపాయల చొప్పున జమయ్యాయి. పసుపు కుంకుమ చెక్కులు చెల్లవని వైసీపీ ప్రచారం చేసింది. కానీ 30వ వంతు మహిళలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకున్నారు. అలాగే పోలింగ్కు ముందే లబ్ధిదారులకు పింఛను అందింది. అన్నదాత సుఖీభవ పథకం క్రింద రైతుల ఖాతాల్లో 4000 రూపాయలు జమయ్యాయి. మరోవైపు రుణమాఫీ కింద 4వ విడత మొత్తం కూడా అందాయి. ఇవన్నీ ఏప్రిల్ నెల మొదటి వారంలోనే లబ్ధిదారుల చేతికి అందాయి, ఖాతాలకు జమయ్యాయి. కొన్ని కుటుంబాలకు మొత్తం 4 పద్దుల కింద డబ్బులు అందితే మరికొన్ని కుటుంబాలకు 3 పద్దుల కింద అందాయి. ప్రతిపక్ష పార్టీ పంచిన డబ్బులు ఇందులో ఏ మూలకొస్తాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. భారీగా పోలైన ఓట్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి రావటం చూస్తూ ఉంటే అదంతా సంక్షేమ పథకాల సానుకూలతే అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు విశ్లేషించారు. మహిళలు, పింఛన్ లబ్ధిదారులైన వృద్ధులు, వితంతువులు
భారీగా తమకు ఓట్లు వేశారని అధికారపక్ష నేతలు విశ్వసిస్తున్నారు. ఈ వాదనను విపక్ష నేతలు కూడా కొట్టివేయలేకపోతున్నారు. మహిళలు అంత భారీగా బూత్లకు ఎందుకు వచ్చారు అన్నది అంతుపట్టట్లేదు. వారిని అంతలా ఆకర్షించి కదిలించగలిగే నినాదాలేవి మా వద్ద లేవని విపక్ష నేతలే అంటున్నారు. ఈ కోణంలో చూస్తే అధికార పార్టీకి కొంత సానుకూలత కనిపిస్తోంది. అందుకే పథకాల లబ్ధిదారుల మొగ్గుతో గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు అధికార పార్టీ నేతలు.